హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్ మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవాళ నేషనల్ కుకీ డే. యాక్చువల్గా ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే డచ్ నుంచి వచ్చిందనమాట. డచ్ వర్డ్ కోకీ, కేఓఈకేఐఈ, కోకీ అనే పదం నుంచి. దాని మీనింగ్ ఏంటంటే లిటిల్ కేక్ అని. మనకి అలాగే కనబడుతుంది కదా, విధంగా దళసరిగా చిన్న కేక్ రూపంలో కనబడుతుంది. అందువల్ల ఆ పేరు అలాగా పాపులర్ అయిందన్నమాట, కుకీగాను. దీని హిస్టరీ గురించి చెప్పుకోవాలి అంటే యాక్చువల్గా పర్షియా దేశంలో 7th సెంచరీలోనే ఈ విధంగా అంటే ఒక తయారు చేసేవారు. ఒక చిన్న కుకీ టైప్లోని తయారు చేస్తూ ఉంటే అది 14th సెంచరీకి వచ్చేటప్పటికి యూరప్ దేశమైన స్పెయిన్లో ఈ ముస్లిం అంటే పర్షియాలో ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు అలా స్పెయిన్కి వలసలు రావడం, వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అంటారు కాబట్టి వీధి బళ్ళల్లో, అంటే వీధి బళ్ళు అంటాం మనం, అలా స్ట్రీట్ వెండర్స్గా నిలబడి ఆ బిస్కెట్లు అవి అమ్మేవారు అనమాట. అలాగా అమ్ముతూ ఉంటే వాటిని ఎక్కువ వాళ్ళు ఫారినర్స్ అందరూ కొనేవారు. కొని ఓ విధంగా ఆ పేరు కూడా అలా పాపులారిటీలోకి వచ్చింది. యాక్చువల్గా ఈ పేరు అలా పాపులర్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే అందరూ కోకీ కోకీ అనేవారు అనమాట, ఆ డచ్ వర్డ్ అవన్నీ. తర్వాత ఇది అమెరికాలో 17th సెంచరీలో బాగా పాపులర్లోకి వచ్చింది. అంతకుముందు 14th సెంచరీలో మనం చెప్పుకున్నాం కదా, ఇది స్పెయిన్లోనే స్ట్రీట్ వెండర్స్ అమ్మేవాడిని. ఇలాగ అమెరికాలోకి 17th సెంచరీలోకి వచ్చింది. తర్వాత మిగతా వర్డ్స్ కూడా చూసుకుంటే బిస్కెట్ అనే పదం కూడా ఇక్కడి నుంచి వచ్చింది. యాక్చువల్గా మోస్ట్ ఇంగ్లీష్ అండ్ నాన్ ఇంగ్లీష్ కంట్రీస్లో చూసుకుంటే, అంటే మన సైడ్ కానీ అటు సైడ్ కానీ చూసుకున్నప్పుడు కుకీనే బిస్కెట్ అనడం మొదలుపెట్టారన్నమాట. వర్డ్ కుకీ కామనైజ్ బిస్కెట్ అని చెప్పేసి. అలాగే వీటిలో బార్ కుకీస్ అని, డ్రాప్ కుకీస్ అని, ఫిల్డ్ కుకీస్ అని, మోల్డెడ్ కుకీస్, ప్రెస్డ్ కుకీసు, రిఫ్రిజిరేటర్ కుకీసు, రోల్డ్ కుకీస్ అండ్ శాండ్విచ్ కుకీస్, ఇలా ఇన్ని విధాలుగా తయారు చేస్తున్నారు ఇప్పుడు కుకీస్. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ పైన ఉన్నాయి కదా, రకరకాల బొమ్మల్లాగా చక్కగా చిన్న చిన్న మన చిన్నప్పుడు చూసేవాళ్ళం, రకరకాల కలర్స్ వేస్ట్ చేసేవారు ఆ టైప్లో అనమాట. అలా రకరకాల కుకీస్ కనబడుతున్నాయి. బిస్కెట్ అనేటువంటిది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బాగా. అయితే ఈ కుకీస్ అనేటువంటివి ఎక్కువగా మనం ఇళ్లలో కొనుక్కునేది తక్కువ. చాలామంది పెట్టుకుంటారు కానీ అంటే టీ టైంలో జస్ట్ మామూలు బిస్కెట్లు తింటాం. కానీ ఈ టైపు అయితే మళ్ళీ ఏదైనా ఫెస్టివల్ జరుగుతున్నా, లేకపోతే ఎవరైనా ఇంటికి వచ్చినా అటువంటి ఉండేప్పుడు వాళ్ళకి ఏదైనా స్నాక్స్ కింద పెడుతుంటాం అన్నమాట. చాలామంది అయితే ఇప్పుడు ఇంకా అలవాటు పడ్డారు, ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా తింటుంటారు. ఎందుకంటే ఇవి 2 తిన్నామంటే దాదాపుగా కడుపు నిండిపోయినంత పని అవుతుంది, అంతలా ఉంటాయన్నమాట. హెవీగా అనిపించవు కానీ బట్ మంచి స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే పిండితో తయారు చేస్తారు, ఎక్కువ గోధుమ పిండితో తయారు చేస్తారు ఇవి. తర్వాత ఇప్పుడు గోధుమ పిండి ఎక్కువ వాడుతున్నారు, ఒకప్పుడు కొంచెం మైదా వాడేవారు. అయితే అది మైదా అనేటువంటిది హెల్త్ ఇష్యూలు వస్తూ ఉండడంతో ఇప్పుడు గోధుమ పిండితోనే ఎక్కువ కుకీస్ వాడుతున్నారు. సో ఎక్కడ చూసుకొని ఏ విధంగా చూసుకున్న ఫెస్టివల్స్ కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు, ఏదైనా మన బర్త్డే పార్టీస్ జరిగినప్పుడు కేక్స్తో పాటు అలా బిస్కెట్స్ అవి ఇస్తుంటారు. అలాగే మనకి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అని రకరకాలు. ఇప్పుడు కుకీ అనేటువంటిది లేనిది ఎక్కడ లేదు. జనరల్గా షాపులో చిన్న చిన్న కిరాణా షాపుల నుంచి పెద్ద షాపుల దాకా ప్యాకింగ్ దగ్గర నుంచి లూజ్ డబ్బాల్లో పోసి కూడా అమ్ముతారు. డబ్బాల్లో అయితే 5 రూపీస్ అలా కూడా ఉంటాయి. ఒకప్పుడు 2 రూపీస్ ఉండేది, ఇప్పుడు దాదాపు 3-5 రూపీస్ మధ్యనకు వచ్చింది. ఆ విధంగా చూసుకుంటే చిన్నప్పుడు నాకు కూడా బాగా అలవాటు, బిస్కెట్స్ ఎక్కువ తీసుకుంటుంటాను. కొంతమందికి బాగా ఇంకా అది కంపల్సరీ ఫుడ్ కింద ఉంటుంది. డైలీ వాళ్ళు 2 బిస్కెట్లు తినకపోతే ఉండలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. సో ఏ విధంగా చూసుకున్నా ఫుడ్ అనేటువంటిది ఇప్పుడు హెల్తీగా ఉండాలి, హెల్తీ ఇష్యూస్తోనే ఉండాలి అది, అంతేగాని ఇష్యూస్ తీసుకురాకూడదు. మనకి ఈ విధంగా బిస్కెట్స్ తయారు చేసే కంపెనీస్ ఉండొచ్చు, రకరకాల కంపెనీస్. ఓ విధంగా చూసుకుంటే యాక్చువల్గా ఇది 1976లో నవంబర్ 26న ప్రకటించారు, 1976లో ఫస్ట్లో. బట్ 1987లో దీన్ని ఒక కంపెనీ మ్యాట్ నార్దార్ అనే ఒక కంపెనీ ఏం చేసిందంటే బ్లూ చిప్ కుకీస్ అని సరదాగా తయారు చేసింది. ఆ కుకీస్ చాలా ఫేమస్ అయ్యాయి అన్నమాట, మ్యాట్ నార్దార్. ఆ తర్వాత ఆ కుకీస్ ఫేమస్ అవ్వడంతో అప్పట్లో వాళ్ళు December 4న పెద్ద ఫంక్షన్ చేశారన్నమాట 1987లో. అప్పటి నుంచి ఇంకా అది వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యింది. ఈ విధంగా చూసుకుంటే కుకీస్ అనేటువంటివి మన దైనందిన జీవితంలో విధంగా భాగం అయ్యాయి. వాటికి కూడా డే ఉండటం, సరదాగా ఎంజాయ్ దిస్ డే. ఎక్కడైనా బిస్కెట్స్ అవి ఉంటే సరదాగా తెచ్చుకోండి, వాళ్ళ టీ టైం ఎంజాయ్ చేయండి, లేదా ఈవినింగ్ టైం ఏదైనా సరదాగా తినచ్చు, మంచి స్నాక్స్ కూడాను. సో ఫ్రెండ్స్, లెట్ us ఎంజాయ్ దిస్ డే విత్ స్పెషల్ కుకీస్. నా ఛానల్ని దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి, చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మంచి మంచి విషయాలు డే బై డే, రోజుకు కొత్త విషయంతో, నేషనల్ డే కావచ్చు, ఇంటర్నేషనల్ డేస్ కావచ్చు, వాటన్నిటితోనూ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలా కొత్త కొత్త విషయాలు ఫుడ్ విషయంలో కావచ్చు, పొలిటికల్ విషయంలో కావచ్చు, నేషనల్ విషయంలో కావచ్చు, ఏదైనా ఎక్స్పెరిమెంటల్ విషయంలో కావచ్చు, సైంటిఫికల్ కావచ్చు, ఏదైనా కూడా మీ అందరికీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. మరొకసారి మిత్రులందరికీ కూడా శుభోదయం.
చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. కుకీ డే అనేటువంటిది ఇంకా రకరకాలుగా రూపాంతరం చెందుతూనే ఉంది. స్క్రీన్ మీద మనం బొమ్మలు కూడా చూస్తున్నాం కదా, ఏదో చిన్న చిన్న పిల్లల బొమ్మల్లాగా, స్టార్స్ లాగా, అలాగే కలర్ఫుల్గాను వాళ్ళు ఇంకా బాగా చేసుకుంటారు మన సైడ్ కంటే కూడా. చూసుకుంటే ఫారిన్లో ఇవాళ సెలబ్రేషన్స్ జరుగుతాయి, వాళ్ళు పంచి పెడుతుంటారనమాట ఇలా బాక్సుల కింద తీసి. చాలా చర్చిల దగ్గర ఇప్పుడు ఇది అన్నట్టు డిసెంబర్ 25th వాళ్ళకి క్రిస్మస్ వస్తుంది కదా, ఇంత క్రిస్మస్ సీజన్, క్రిస్మస్ లైటింగ్ డే అని అలా రకరకాలుగా కూడా జరుపుకుంటారు. క్రిస్మస్ బల్బ్స్ డే అని, క్రిస్మస్ ట్రీ అని వాళ్ళన్నీ పెట్టుకుని రకరకాలుగా ఈ డే అంతా, అంటే ఈ వీక్ అంతా కూడా దాదాపు 25th వచ్చే వరకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి అటు సైడ్. వాళ్ళందరూ అవి చేసుకుంటారు అన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను మరొకసారి.